ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సిరి అఫీషియల్ బ్లాగ్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట గోంగూర రైస్. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వేడి నీళ్ళలో వేసి కడిగి పెట్టుకున్న ఆయిల్లో వేయించుకుని గ్రైండ్ చేసుకున్న 1 కప్పు గోంగూర పేస్టు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, సాల్టు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, బిర్యానీ ఆకు, రోల్ గరం మసాలా, జాజికాయ పౌడరు, బిర్యానీ ఆకు, రోల్ గరం మసాలా, వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, జాజికాయ పౌడరు, అప్పుడే గరం మసాలా పౌడరు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇవి కూడా వేయించుకొని బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే పుల్ల గోంగూర కాబట్టి మనం 1 కప్పు గోంగూర పేస్ట్కి 1 కప్పు రైస్ సరిపోతుంది. మనకి స్మెల్ తెలుస్తుంది. ఆ స్మెల్ వచ్చేంతవరకు వేయించుకుని మనము వండుకుని చల్లారబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని కొంచెం కొంచెంగా వేసుకొని గిన్నెని బట్టి మనం వేసేసుకొని శుభ్రంగా మొత్తం అన్నం అంతా కలిసేలాగా కలిపెట్టుకోవాలి. అన్నము మనం ముందుగా వండుకుని చల్లారి పెట్టేసుకుంటే అది పొడి పొడిగా ఉంటుంది అన్నం. అప్పుడు అది చాలా ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ సరిపోతే కదా కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర మొత్తం వేసేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే. గుమగుమలాడే గోంగూర రైస్ రెడీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.